వంశధార ప్రాజెక్టు ఆధునీకరణకు రాష్ట్ర ప్రభుత్వం 1500 కోట్లు వెంటనే కేటాయించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి. గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కె. మోహన్ రావు డిమాండ్ చేశారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో వారు మాట్లాడుతూ వంశధార ప్రాజెక్టు శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో గుండెకాయ వంటిది. వంశధార ప్రాజెక్టు నిర్మించి 50 సంవత్సరాలు కావస్తుంది. ప్రాజెక్టు శిథిలావస్థకు చేరుకుంది. శిథిలం అయితే జిల్లాలో వ్యవసాయ రంగం మొత్తం కుప్పకూలిపోతుంది అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్ ఆధునీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిధులు కేటాయించడం లేదో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు ప్రజలకు సమాధానం చెప్పారని వారు డిమాండ్ చేశారు. గౌరవ పాత్రికేయులకు నమస్కారం. ఈరోజు వంశధార బ్యారేజ్కి ఆధునీకరణ కోసం 1500 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. వంశధార ప్రాజెక్టు నిర్మాణం జరిగి నేటికి 50 సంవత్సరాలు కావస్తుంది. శిథిలా వ్యవస్థకు చేరుకుంది. ఏ క్షణంలోనైనా సరే అది శిథిలమైపోతే ఈ శ్రీకాకుళం జిల్లాలో 2,55,000 ఎకరాల భూమి ఇవాళ అంతా కూడా నష్టమైపోద్ది. తీవ్ర నష్టం అనేది జరుగుతుంది. అందుకోసమే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. వంశధార ప్రాజెక్టు ఆధునీకరణ కోసం 1500 కోట్లు వెంటనే కేటాయించాలి. దానికి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు గారు సమాధానం చెప్పాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తాం. ఈ రోజు ఈ 1500 కోట్లకు సంబంధించి ఈ రోజు ఎడమ కాలువ 104 కిలోమీటర్లు, కుడి కాలువ 73 కిలోమీటర్లు. దీన్ని లైనింగ్ చేయడానికి 800 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. అంతేకాకుండా దీనికి సంబంధించి 250 డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నాయి. ఇవి రీకన్స్ట్రక్షన్ చేయాలి. ఈ స్ట్రక్చర్స్ అన్ని ఈ 250 స్ట్రక్చర్స్ ని రీకన్స్ట్రక్షన్ చేయడానికి 300 కోట్ల అవసరం అవుతుంది. అలాగే షట్టర్లు కొత్తవి వేయడానికి 100 కోట్ల రూపాయలు అవుతాయి. అదేవిధంగా పిల్లకారుల మరమ్మతుకి 300 కోట్లు అవుతుంది. మొత్తం 1500 కోట్ల రూపాయలు అయితే కానీ ఇవాళ ఆధునీకరణ కాదు. ఈవేళ కానీ ఆధునీకరణ చేసి 2 పంటలకు కానీ నీరిస్తే ఈ జిల్లాలో 1000 కోట్ల రూపాయల ఆదాయం ఇవాళ రైతాంగానికి వస్తుంది. తద్వారా కొనుగోలు శక్తి పెరుగుతుంది. అదే వ్యవసాయ ఆధార పరిశ్రమలు వస్తాయి. ఈ విధంగా జిల్లాని అభివృద్ధి చెందొచ్చు. ఇట్లాంటి వంశధార ప్రాజెక్ట్ కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు నిధులు కేటాయించడం లేదని మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు సిమ్ అని అంటే సపోర్ట్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అండ్ మోడరైజేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అనేసి ఓల్డ్ ప్రాజెక్టుల పునర్నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ అది. దాని నుంచి నిధులు తేవాలా. దాని నుంచి ఇవాళ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి గారు ఇవాళ రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. ఆయన దాని నుంచి నిధులు తెచ్చి ఎందుకు ఇది ఆధునీకరణ చేయడం లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈవేళ ఇది కానీ అభివృద్ధి చేస్తే ఈ జిల్లా సమగ్ర అభివృద్ధికి బాటలు పడతాయి. అట్లాంటికి వెంటనే చేయాలని చెప్పి మేము సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు ఈ వంశధార ప్రాజెక్ట్ని ఎప్పుడైతే ఆధునీకరణ చేయాలా. అదేవిధంగా ఈరోజు 2000 కోట్ల రూపాయలట్టి రిజర్వాయర్ ఇవాళ నిర్మాణం జరిగింది. దానికి ఈరోజు ఒక్క సుక్క నీరు రావడం లేదు. ఎందుకంటే నేరేడు దగ్గర బ్యారేజ్ నిర్మాణం చేయాలి. నేరేడు దగ్గర బ్యారేజ్ నిర్మాణం చేస్తే ఇవాళ నీరు వస్తుంది. ఇవాళ నీరు లేకుండా అవి ఎండిపోయే పరిస్థితి డెడ్ స్టోరేజ్ ఇవాళ వంశధార రిజర్వాయర్ ఉంది. దీనికి సంబంధించి లిఫ్ట్ కోసం వేసి నీరు నింపాలని ప్రయత్నాలు చేసినారు. దాని కూడా ఇవాళ సఫలమయ్యే ప్రయత్నాలు లేవు. అందుకోసమే ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. వంశధార ప్రాజెక్టు కానీ వెంటనే కానీ ఆధునీకరణకు కానీ నిధులు కేటాయించకపోతే పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తాం. పూర్తిగా వ్యవసాయ ఆధారిత జిల్లా. ఈ జిల్లాలో వ్యవసాయం అభివృద్ధి అయితేనే ఈ జిల్లా అభివృద్ధి అవుతుంది, వలసలను నివారించవచ్చు. కానీ ప్రభుత్వం ఆ రకమైనటువంటి ఏ చర్యలు కూడా చేపట్టడం లేదు. జిల్లాలో ఉన్నటువంటి భారీ ప్రాజెక్ట్ అయిన వంశధార ప్రాజెక్టు నిర్మాణం జరిగి 50 సంవత్సరాలు అయినా దాన్ని కాలువలు లైనింగ్ చేయడానికి కానీ మెయింటెనెన్స్ కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక పైసా కేటాయించి పనిచేసినటువంటిది లేదు. ఫలితంగా ఈవేళ శివర భూములకి నీళ్లు వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. ప్రతి సంవత్సరము 20,000 ఎకరాలు పడావుగా ఉండిపోతుంది. కరువుకి ఇదే కారణం అవుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, వంశధారనే మేము ఇచ్చాపురం వరకు పొడిగిస్తాం, చివరి భూముల వరకు నీళ్లు ఇస్తామని చెప్పి అంచనాలు తయారు చేసినారు. కానీ ఇవేటికి ఇచ్చాపురం వరకు నీరు వెళ్ళడం కాదు కదా, టెక్కలు దాటి నీరు వెళ్ళడం లేదు. దీనికి కారణం ఏంటంటే కాలువల్ని అభివృద్ధి చేయకపోవడం అన్నటువంటి. అలాగే ప్రాజెక్టు కట్టారు.
ప్రాజెక్టుకి నీరు రావాలంటే నేరడ వద్ద బ్యారేజ్ నిర్మించాలి. ఇవాళ ఒరిస్సాలోనూ బీజేపీ గవర్నమెంట్ ఉంది, కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీకి జూనియర్ పార్ట్నర్గా ఉండి ఈవేళ అధికారం వెలగబెడుతున్నారు. ఇలాంటి అనుకూలమైన పరిస్థితుల్లో ఒరిస్సాతో ఈ ఒప్పందం చేసుకుని నేల దగ్గర బ్యారేజీ కడితే ఖచ్చితంగా ఇచ్చాపురం వరకు నీళ్ళు వెళ్ళొచ్చు, ఈ జిల్లాని సస్యశ్యామలంగా చేయొచ్చు. అది కాకుండా జిల్లాను అభివృద్ధి చేయడానికి వేరే వేరే ప్రాజెక్టులు పెట్టేస్తామని చెప్పి కొత్త కొత్త పేర్లు చెప్తున్నారు. దీంతో కాలయాపన చేయడం తప్ప దీనివల్ల ఈ జిల్లా అభివృద్ధికి కానీ ఈ జిల్లా రైతాంగ ప్రయోజనాలకు కానీ ఏ విధమైనటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి ఎప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే ఈ జిల్లాలో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు దీని మీద ఆలోచించి వెంటనే నిధులు ఇచ్చి ఈ సీజన్లోనే దీన్ని ఆధునీకరణకి ప్రారంభించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రైతాంగంలో పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఈ కాలువ నిర్మాణాల కోసం, వైద్యుల ఆధునీకరణ కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.